నియోజకవర్గంలోని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం గ్రామంలో డిపిఎల్ క్రికెట్ టోర్నమెంటును గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంటును నిర్వాహకులు తమ నాన్న దుక్క అప్పారావు జ్ఞాపకార్థంగా నిర్వహించడం విశేషం. ఎస్ఎంజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దుక్క రాము తమ్ముడు హరి నేతృత్వంలో డిపిఎల్ టోర్నమెంట్ రెండో సీజన్ను ఏర్పాటు చేశామని, గ్రామంలోని యువతను క్రీడల వైపు మళ్లించడం, మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాల దారిలోకి వెళ్లకుండా వారిని ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గ్రామ యువతను 4 టీములుగా విభజించి పోటీలు నిర్వహిస్తూ గ్రామంలోనే ఐక్యత, క్రీడా స్ఫూర్తి పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, పోటీ స్ఫూర్తి పెరుగుతాయని గ్రామ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు, సహకరిస్తున్న స్పాన్సర్లు, అభిమానులు, గ్రామస్తులందరికీ నిర్వాహకులు పేరు గంభీరం పంచాయతీ దుక్కవానిపాలెం గ్రామంలో యోజన క్రీడోత్సవాల భాగంలో ఈరోజు స్వర్గీయ మా అన్నగారైన దుక్క అప్పారావు గారు ఎస్ఎంజీ ఈవెంట్స్ వారు, దుక్క రాము గారు అలాగే దుక్క హరి గారు సహకారంతో ఈ క్రీడలు క్రికెట్ నిర్వహించడం మా అందరికీ చాలా చెప్పుకోవాలంటే చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఈ పండుగలో ఈ యూత్ని ఎంకరేజ్ చేసి వీళ్ళకి మంచి ఫిట్నెస్తో కూడిన ఆట ఆడించి దానికి సహకరించిన ఎస్ఎంజీ వాళ్ళని నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే పండుగలో ఇట్లా క్రికెట్ మ్యాచ్ కానీ కబడ్డీ కానీ పెట్టుకోవడం వల్ల యూత్ ఈ కోడి పందాలకు కానీ పేకాటకు కానీ వెళ్ళకుండా యూత్ ఈ ఆటల మీద మంచి వ్యాయామం కలిగిన క్రీడల మీద ఉంటుంది కూడా దీనికి కూడా మేము దుక్కవానిపాలెం గ్రామానికి మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే దుక్కవానిపాలెం అంటే యూనిటీకి మారిపోయే దుక్కవానిపాలెం కావున మా పంచాయతీలో నిజంగా చెప్పాలంటే ఒక మంచి యువత ఉండే ఊరు ఇది. అట్లాగే ఈరోజు
మన పంచాయతీలో కలివానిపల్లిలో కూడా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి స్ఫూర్తితో చేస్తున్నారు. అట్లాగే గ్రామస్తులందరికీ నాకు ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు గంభీరం పంచాయతీ నుంచి దుక్కవానిపాలెం అంటే మా గ్రామంలో ఎస్ఎంజీ వారు, మా మామయ్య గారు స్ఫూర్తితో ఎస్ఎంజీ వారు చాలా చక్కనైన కార్యక్రమం మొదలుపెట్టారు. గత 2-3 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే మా మామయ్య గారు చెప్పినట్టుగా గంభీరం పంచాయతీ నుంచి యువతని బాగా ఉత్సాహపరుస్తున్నారండి ఇలా గేమ్స్ పెడుతూ. ఈ యొక్క గేమ్స్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రతి కుర్రాళ్ళను కూడా ఉత్తేజపరుస్తూ ఆనందంగా చేయించే విధానంలో ఎస్ఎంజీ వారు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మరిన్ని కార్యక్రమాలు యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా మరిన్ని కార్యక్రమాలు కూడా ఎస్ఎంజీ మన ఈవెంట్స్ వారు హరి కానీ నెక్స్ట్ రాము కానీ మరింత కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు హరి, మా దుక్కవానిపాలెం ఎక్కడనండి. నేను స్వర్గీయ శ్రీ దుక్కాప్పారావు గారి అబ్బాయిని. మా అన్నయ్య రాము అండి, ఎస్ఎంజీ ఈవెంట్స్ ప్రొపరేటర్ అతను. అయితే మేము గత ఏడాది కూడా ఈ సంక్రాంతి పర్వదినాన ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసామండి. అయితే కింద సంవత్సరం చాలా ఉత్సాహంతో ఆడారు. అప్పుడు 3 టీంలు ఆడారండి. ఈసారి ఎలాగైనా 4 టీంలు అవుతారు, ఇంకా ఎక్కువ జనాలు అవుతున్నారని చెప్పి 4 టీంలు వేయడం జరిగిందండి. ఫస్ట్ విన్నర్స్కి ఒక కప్పు, రన్నర్స్కి ఒక కప్పు ఏర్పాటు చేసాం. దీంతో ప్రైజ్ మనీ కూడా ఏర్పాటు చేసాం. ఈ సంక్రాంతి పర్వదినాన కుర్రలు ఎవరు కూడా ఈ కోడి పందాలని ప్యాకెట్లని ఎవరు బయటకు వెళ్లకుండా మన ఊర్లో కుర్రలు మన ఊర్లో ఉండాలి, మంచి శారీరక దృఢత్వం కోసం మంచి వ్యాయామం కావాలని ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా కింద సంవత్సరం బాగా కోఆపరేట్ చేశారు, చాలా బాగా ఆడారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా అంతా సరదాగా సంక్రాంతి రోజున చాలా సరదాగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే సరదాగా ఆడారండి. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారి పేరు మీద చేస్తే బాగుంటుంది, సంవత్సరం ఏడాది ఇలాగే చేయాలని మేము అనుకుంటున్నాం. మా నాన్నగారి పేరు మీద మా నాన్నగారు అందరికీ గుర్తుండాలి, మా నాన్నగారిని అందరూ తలుచుకోవాలనే ఉద్దేశం చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన దుక్కవానిపాలెం యూత్కి, పెద్దోళ్ళు అందరికీ కూడా నాకు ధన్యవాదాలండి.